सभी लोग अपना बाइबल निकाल कर प्रसंगी सभा सभा उपदेशक 5वां अध्याय पहला वचन पढ़ रहा हूँ. నీవు దేవుని మందిరముకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలాకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, పరలోకపు తండ్రి, ప్రభా నాయనా, నీకు వేలాది వేలాది స్తోత్రములు నాయనా. ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు నాయనా. మమ్మల్ని అందరినీ దర్శించు ప్రభా. నీ వాక్యం ద్వారా నీవే మాతో మాట్లాడతావని, మమ్మల్ని ఒక బూరగా వాడుకుంటావని నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. जब तू परमेश्वर के भवन में जाए तब सावधानी से चलना. सुनने के लिए समीप जाना मूर्खों के बलिदान चढ़ाने से अच्छा है, क्योंकि वे नहीं जानते कि बुरा करते. ప్రభు వాక్యం మనతో మాట్లాడుతున్నది. మనం దేవుని మందిరం పోయినప్పుడు మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నాడు. మన ప్రవర్తనను अपनी चाल चलन को अच्छी तरह से देखना. प्रभु के मंदिर में जाने वाले अपन अपनी चाल चलन बहुत अच्छा तरह से देखना है, क्योंकि अपन सबसे महान परमेश्वर के पास आया है. अपन सबसे महान परमेश्वर अपने को मालूम पड़ना मानता है किस परमेश्वर के पास अपन आया है. మనం ఏ దేవుని దగ్గరికి వచ్చినామో మనకు తెలియాలా. ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా పొగడబడుతున్న దేవుని దగ్గరికి మనం వచ్చినామని దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నది. మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకునాలా. ఆరాధించకన్నా ముందు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునాలా. మనము ఎట్లున్నాం, మన బ్రతుకు సరిగా లేకుంటే, మన క్రియలు సరిగా లేకుంటే మనం ఆరాధన చేయలేం దేవునికి. వచనం మనతో మాట్లాడుతున్నది. తెలియకే దుర్మార్గ పనులు చేస్తున్నారట. తెలియకే, తెలుస్తలేదు ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. లోకంలో అందరికన్నా ఎక్కువ పొగడబడుతున్న దేవుడు. ఆ దేవుని సన్నిధానంలోకి మనం ఈరోజు వచ్చి ఉన్నాం. ఆయనను ఆరాధిస్తానికి వచ్చినాం. మన దేవుడు ఏమై ఉన్నాడో మనకు తెలిసి ఉండాలా. మనకు తెలిసి ఉండాలని బైబుల్ ఈరోజు మనతో మాట్లాడుతున్నది. మనం లోకంలో ఉంటాము, మళ్ళా దేవునిలో ఉంటాం. రెండిట్లో ఉంటాం. ఇక్కడికి వస్తే మనం దేవునిలో ఉంటాం, బయటికి పోయినాక మనం లోకంలో ఉంటాం, లోక మర్యాదలో ఉంటాం. మనం ఎట్లా ఉండాలంటే మన లైఫ్ అన్నది క్లియర్ ఉండాలి. మనం క్లియర్, అవునంటే అవును, కాదంటే కాదు. మనం ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నామో మనకు తెలియాలి. అప్పుడు మాలూం పడిన చేయప్పుడు కిస్ పరమేశ్వర్కి ఆరాధన కర్నే ఆయా. ఆయన ఏం చేయగలుగుతాడు, ఆయన ఏం చేస్తాడు. లోకంలో అందరికన్నా ఎక్కువ ఆరాధింపబడుతున్నాడు, పొగడబడుతున్నాడు. ప్రపంచమంతా ఆయనను ఆరాధిస్తున్నారు. మనం ఆరాధించే దేవుడు ఏమై ఉన్నాడు. దేవుని మందిరంకి వచ్చేటప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకో అని ప్రసంగి గ్రంథకర్త అంటున్నాడు. ప్రసంగి దావీదు కుమారుడు సొలొమోను రాసిన ప్రసంగి గ్రంథం. దావీదు సొలొమోను రాజుని చేస్తాడు. రాజుని చేసినాక ఆయన దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు. దేవా, ఈ ఇశ్రాయేల్ జనాంగం నీ ప్రజలను పరిపాలిస్తానికి, న్యాయం తీర్చటానికి నాకు సరి అయిన జ్ఞానం ఇయ్యి అంటున్నాడు. దేవుడు ఆయన प्रार्थना अंगीकरिंचेंडू. सोलमोन प्रार्थना कर रहा है, इस लोगों को न्याय देने के लिए मुझे अच्छा ज्ञान दे प्रभु. प्रभु उसको ज्ञान के साथ धन दौलत सब देता है. प्रभु उसका प्रार्थना को सुनता है. దేవుడు అతని ప్రార్థన అంగీకరిస్తాడు. అబ్బా, నువ్వు జ్ఞానం అడిగినావు, ధనం అడగలేవు, ధాన్యం అడగలేవు, స్వార్థం అడగలేవు, ఈ ప్రజలను పరిపాలిస్తానికి జ్ఞానం దయచేయి అన్నావు. దేవుడు జ్ఞానంతో పాటు ధనము అన్నీ ఇచ్చేసిండు. జ్ఞానంతో అంటున్నాడు ఈ మాట. జ్ఞానంతో అంటున్నాడు. దేవుని మందిరం పోయినప్పుడు నువ్వు నీ యొక్క ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునాలా. మన ప్రవర్తనను మనం జాగ్రత్తగా చూసుకునాలా. అవునంటే అవును, కాదంటే కాదు. ఈ మనిషి ఇస్కే బాత్ పత్తర్కి లకీర్ హై. ఒక్కసారి చెప్పిండంటే నెరవేర్చి తీరుతాడు. వాదా బూల్తానే.
దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన నువ్వు లోకంలో ఉన్నప్పుడు లోకం తిరంగా, ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ తిరంగా ఉంటే మన ఆరాధన అంగీకరించబడదని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నాం. దేవుని మందిరానికి వచ్చి ఆరాధించే మనము మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకునాలని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 57వ వచనం. मत्ती की किताब 5वां अध्याय 37 वचन. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలెను. వీటికి మించినది దుష్టి నుండి పుట్టింది. परंतु तुम्हारी बात हाँ की हाँ या नहीं की नहीं हो, क्योंकि जो कुछ इससे अधिक होता है वह बुराई से होता है. हाँ, तुम्हारा बात हाँ बोले तो हाँ, ना बोले तो ना. इससे अलग बात किया तो अपन दुष्ट की संतान है, सातान की संतान है करके బైబుల్ बोल रही है. దేవుని వాక్యం చెప్తున్నది, నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు. నీ మాటకు విలువ ఉండాలా. నీ మాటకు విలువ లేదు, మనిషిని చూసి నువ్వు మాటలు మారుస్తే నువ్వు దుష్టుని సంతానమని దేవుని వాక్యం ఈరోజు మనకు చెప్తున్నది. మనం అవునంటే అవును, కాదంటే కాదన్నట్లుండాలా. అవును అంటే అవును, అవునంటే అవును, కాదంటే కాదు. अपना बात ऐसा रहना चाहिए, हाँ बोले तो हाँ, ना बोले तो ना. अरे ये आदमी सही बोलते हैं, यह बात को मुकरता नहीं है, इसके बात में वजन है. అవునంటే అవును, కాదంటే కాదు. మనము దేవుని మందిరం వచ్చేటప్పుడు మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకునాలి. अपने दिल से सोचने का कि अपन कैसे है, अपनी चाल चलन कैसा है. ప్రభు अपना చాల్ చలనకు స్వీకార करता है. దేవుడు మన ప్రవర్తనను అంగీకరిస్తాడా? మనం ఎట్లున్నాం పరీక్షించుకొని దేవుని ఆరాధించాలని చెప్తున్నాడు. అవునంటే అవును, కాదంటే కాదు. ఒక్క ఉదాహరణ పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం అందరిది చదువుంది. యోహాను की किताब 4वा अध्याय 10वां वचन. सभी लोग प्रभु ने बोलेला बात को अपन ध्यान कर रहे. దేవుడు చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. ప్రభు అంటున్నాడు 4వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు ఏమంటున్నాడు చూడు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దహం నాకు ఇమ్మని నేను అడుగుతున్నవాడు ఎవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుతువు, ఆయన నీకు జీవజలం ఇస్తునని మీతో చెప్పాను. ప్రభు बोल रहा है. यीशु ने उत्तर दिया, यदि तू परमेश्वर के वरदान को जानती और यह भी जानती कि वह कौन है जो तुझसे कहता है मुझे पानी पिला, तो तू उससे मांगती और वह तुझे जीवन का जल देता. యేసు ప్రభు సమరయ స్త్రీతో అంటున్నాడు, దాహం నాకు ఇమ్ము అని అడిగేవాడు ఎవడో నీకు తెలుసుకుంటే, నువ్వు నన్ను అడుగుతుంటే నేను నీకు జీవజలం ఇస్తుంటే. నిన్ను అడిగేవారెవరు? దయచేసి వాక్యంతో మనసు ఉంచుదాం. నిన్ను అడిగేవారెవరు? आपको पूछने वाला कौन है? मुझे पानी चाहिए, నాకు దాహం అవుతున్నది. శిలువ మీద యేసు ప్రభు దాహం అంటే అడుగుతున్నాడు. ఆయనకు చేదు చిరుక వచ్చారు. నీకు దాహం ఇమ్మని అడిగే వాళ్ళు ఎవరో ఒక్కసారి నువ్వు గుర్తెరిగితే అంటే నువ్వు నన్ను అడుగుతావు, నేను నీకు జీవజలం ఇస్తా. पूछने वाला कौन है? समरय स्त्री से बोलता है. पानी मांगने वाला कौन है? उसको तुम पहचानोगे तो तुम्हारी जिंदगी बदल जाएगी. ఈరోజు ప్రభు మనతో అంటున్నాడు, నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తును ఎరిగినవా? మనం ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎరిగిన ఆయన ఎవరై ఉన్నాడు? నీకు దాహం ఇవ్వమని అడిగిన వాడెవడు నువ్వు తెలుసుకుంటే నీకు అర్థమవుతుంది. నీకు జీవజలం ఇస్తాడు, నీ జీవితం మారిపోతుంది. తర్వాత ప్రభు అడుగుతాడు ఆమెను, ఈ నీళ్ళు కావాలంటే నీ భర్తను తీసుకొని రా. ఆమె అబద్ధం ఆడుతుంది. ఆమె అబద్ధం ఆడిన తర్వాత అదే 4వ అధ్యాయం 14 నుంచి 19వ వచనంలో సమరయ స్త్రీ యొక్క జీవితం అంతా ఒక్క క్షణంలో యేసు ప్రభు చెప్పేస్తాడు. నువ్వేమై ఉన్నావు, నీ గత జీవితం ఏముండే? प्रभु 5 मिनट में उसकी ज़िंदगी की पूरा इतिहास बता देता है. वो समरय स्त्री सोचते हैं, अरे
मेरे गाँव वालों को, मेरे बाजू वाले को मालूम नहीं है मैं क्या क्या किया है, मैं कितना पाप किया है, मेरा बाजू वाले को ही नहीं मालूम। मैं कभी जाके किधर क्या क्या करके आता हूँ किसी को मालूम नहीं। ये आदमी तो सब बता रहा है। ये कौन है? ये कौन है? ये कौन है? ఈయనెవరు? నా రాష్ట్ర జీవితంలో 5 నిమిషాలల్లా మొత్తం నేను ఏమేం పాపం చేసినో, ఎక్కడెక్కడ చేసినో, ఏ చీకట్లో చేసినో, ఏ గల్లీలో చేసినో, ఏ చౌరాయిలు చేసినో దేవుడు అంతా చెప్తున్నాడు. ఈయనోళ్ళు సమరయశ్రీ అవుట్ అయిపోయింది ఆడ. ఈయనోళ్ళు నా జీవితం అంతా ఈయనకు తెలుసు. ఈయనోళ్ళు ఈరోజు నువ్వు నేను ఆరాధిస్తానికి ఇక్కడ కూర్చున్నాము, ఆరాధిస్తున్నాం. నీ జీవితం ఏమున్నదో దేవునికి తెలుసు. ఒక్క క్షణంలో చెప్పేస్తాడు నువ్వేమై ఉన్నావు అనే దేవుడు ప్రసంగి గ్రంథంలో ప్రభు అంటున్నాడు, నువ్వు మందిరం పోయేటప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకో నువ్వేమై ఉన్నావు. तुम्हारी बीती ज़िंदगी को एक बार सोचो तुम क्या है. तुम्हारा ज़िंदगी 2 मिनट में बता देगा कि तू क्या चीज़ है. నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తాను కత్తున్నాగా నువ్వేమై ఉన్నావు, నువ్వు ఎక్కడెక్కడ ఏమేం చేసినావు ప్రభుకు తెలియదే. నీ గురించి తెలుసు, నా గురించి తెలుసు. నేను ఇక్కడ గట్టిగా నిలబడి వాక్యం చెప్తాను, నా గురించి సుఖ ప్రభుకు తెలుసు. నువ్వేమై ఉన్నావు దావీద్, నువ్వేమై ఉన్నావు? ఇక్కడ నిలబడి వాక్యం చెప్తే కాదు, నీ జీవితం ఏమై ఉన్నది. సమరయశ్రీ యొక్క జీవితం ఒక 5 నిమిషాల్లో చెప్పేసిండు. మన జీవితం తెలియదే, మనం ఏం చెప్తున్నామని. మన మాట అవునంటే అవును, కాదంటే కాదంటున్నదే. अपनी ज़िंदगी हाँ बोले तो हाँ, ना बोले तो ना. प्रभु के पास आराधना करने को आया, अपन किस दिल से आया है? कभी अपने आप को अपन अपने ज़िंदगी को परखा है? हाँ, अपनी चाल चलन को कभी देखा है? आज प्रभु के पास आराधना करने के आया है. अपने पापों को प्रभु के सामने कबूल करना है. कीर्तन 51 अध्याయం 6వ వచనం తీసుకుందాం. కీర్తన 51 అధ్యాయం 6వ వచనం. దావీద్ మహారాజు అంటాడు 51 అధ్యాయం 6వ వచనం, నీవు అంతరంగంలో సత్యం కోరుతున్నావు, అంతరంగం నా జ్ఞానం తెలియజేయమంటున్నాడు. देख तू हृदय की सच्चाई से प्रसन्न होता है और मेरे मन ही में ज्ञान सिखाएगा. हाँ, दाऊद महाराज बोलते हैं, प्रभु तू अंतर्यामी है, तू मुझे सब जानता है और हाँ मेरे अंदर ज्ञान देना. పాపిని ప్రభువా, నేను పాపిని. నువ్వు అంతరంగంలో సత్యం కోరుతున్నావు, अंतरंगम लो सत्यम कोरुतुन्नावु. तुम दिल के अंदर सच्चाई ढूंढ रहा है. कहीं दिल के किसी कोने में सच्चाई है क्या? हाँ प्रभु मैं गलती किया हूँ, मैं पापी हूँ, मैं मेरे आजू बाजू मेरे सहोदर मेरे ब्रदर्स के बारे में मैं अच्छा नहीं सोचता हूँ. मेरे अंदर कपट है, मेरे अंदर छल है. प्रभु ये छल निकाल देना. मैं तुम्हारे पास आराधना करने को आया हूँ. प्रभु मुझे अच्छी दिल दे देना ताकि मैं अच्छा दिल से तुम्हें आराधना करूँ और मेरा आराधना कबूल हो के मेरे फैमिली को सुख शांति मिले. ऐसा करके अपन आराधना करेंगे क्या? ऐसा करके अपन प्रभु को आराधना करेंगे. అంతరంగంలో సత్యం కోరుతున్నాడు. ఆరాధించకన్నా ముందు దేవుడు అంటున్నాడు అంతరంగంలో సత్యం కాదా, సత్యంతో ఆరాధించాలి, ఆత్మతో సత్యంతో ఆరాధించాలని దాని కింద ఉన్నది 4వ అధ్యాయం 24వ వచనంలో. అంతరంగంలో సత్యం కోరుతున్నావు. మనం దేవుని మందిరం వచ్చినప్పుడు మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలా. సమరయశ్రీ యొక్క గత జీవితాన్ని ప్రభు ఆమెకు చూపిస్తున్నాడు. ఒక ఉదాహరణ చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయంలో ఉన్నది. యెరోబాము, రాజైన యెరోబాము భార్య ఆపుతున్నది. రాజైన యెరోబాము భార్య మారు వేషం వేసుకొని ప్రవక్త అయిన అయ్యా దగ్గరికి వస్తున్నది. ప్రవక్త అయిన అయ్యా దగ్గరికి వస్తున్నది. అతని కుమారుడు కాయలబడి ఉన్నాడు. నేను మొదటి వచనం చదువుతా 14వ అధ్యాయంలో. ఆ కాలంలో యెరోబాము కుమారుడైన అబియా కాయల పడగా యెరోబాము తన భార్యతో ఇట్లా అంటున్నాడు, నువ్వు లేచి యెరోబాము భార్య అని తెలియకుండా మారు వేషంతో నువ్వు పో, అక్కడ అయ్య అనే ప్రవక్త ఉన్నాడు, అతని దగ్గర తెలుసుకో నా కుమారునికి ఏమవుతుందని. నా కుమారునికి ఏమవుతుంది అంటే తెలుసుకో, మారు వేషం వేసుకోరు. ఆ అయ్య అనే ఆయన కళ్ళు మంద చూసి కళ్ళు కనబడాయి, ఆయన ప్రవక్త. ఆమె మారు వేషంతో ప్రవక్త దగ్గరికి వస్తుంది. మందిరంలోనికి రాగానే అయ్య అంటున్నాడు, యెరోబాము భార్య నువ్వు మారు వేషంతో ఇక్కడికి వచ్చినావు.
దేవుడు నాకు చెప్పిండు నీతో మాట్లాడమని. నీ కుమారుడు కాయలు పడి ఉన్నాడు, నీ కుమారుడు చనిపోతాడు. పోయి యరొబాము రాజుకు చెప్పుకో, నీ కుమారుడు చనిపోతాడు. నువ్వు మారు వేషంతో వచ్చినావు. మనం సుఖ మారు వేషంతో దేవుని దగ్గరికి వస్తే दिल में एक है, बाहर एक है. कपट छल के साथ अपन प्रभु को आराधना करेगा तो नुकसान किसका है? अपना ही है. नुकसान अपना ही है. మారు వేషంతో ప్రవక్త దగ్గరికి వచ్చి అడుగుతున్నది, తెలుసుకున్న దానికి వచ్చింది నా కుమారుడు బతుకుతాడా సత్తాడా? దేవుడు ప్రవక్త అయిన ఆయకు చెప్తున్నాడు, ఆమెకు చెప్పు. ఆమె చెప్పుల ఆవాజ్ రాగానే యరొబాము భార్య ఇక్కర్రా, నువ్వు మారువేషంతో ఇక్కడికి వచ్చినావు. దేవుడు నాకు ముందే చెప్పిండు నీ కొడుకు కాయల వాడి ఉన్నాడు, చచ్చిపోతాడు. దట్స్ ఆల్, ఫైనల్ డిసిజన్ వచ్చింది. మారువేషంతో నువ్వు దేవుని దగ్గరికి వస్తామా? మనం మనసులో పాపం పెట్టుకొని దేవుని దగ్గరికి వచ్చి మనం ఏం పొందుతాం? అదే 2 రాజులు 4వ అధ్యాయంలో మనం చూస్తాం. సునేమిరాలు ఎలీషాకు చాలా సేవ చేస్తుంది. తర్వాత ఎలీషా వెళ్ళిపోతాడు, ఆమె కుమారుడు చనిపోతాడు. ఆ కుమారుని తీసుకొని ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి పోతే ఎలీషా ప్రవక్త ఆ కుమారుణ్ణి చనిపోయినని లేపేసిండు. మంచి మనసుతో పోయింది, ప్రవక్త దగ్గరికి పోయింది. ఏం నేను నీ సేవ చేసిన, నిన్ను పోషించిన, నా కుమారుడు చనిపోయాడు. దేవుని నామమున ప్రార్థన చేస్తే ఆ కుమారుడు బ్రతికిండు. సునామీ రాలి యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఆమె మంచి మనసుతో వచ్చింది, ఆమెకు మంచిగా అయింది. యరొబాము భార్య మారు వేషం వేసుకొని లోపల పాపం పెట్టుకొని వచ్చింది, లాస్ అయిపోయింది. అదేవిధంగా మనకు తెలుసు, అననీయ సపర్య పొలం అమ్మిండ్రు, దేవుని దగ్గరికి అబద్ధం ఆడినరు, ఇద్దరు చనిపోయారు. దేవుని దగ్గరికి వచ్చి మన తప్పులు మనం ఒప్పుకున్నాలా, నువ్వైనా నేనైనా మనం అందరం మన తప్పులు మనం ఒప్పుకున్నాలా. ప్రభువా నా దగ్గర ये कमी है, मेरी ये कमी घटी है, प्रभु मुझे क्षमा कर, मेरी आराधना कबूल कर और मेरे परिवार को अच्छा कर. ఇది మనం అడగాల దేవుణ్ణి. దేవుని దగ్గరికి మనం ఎట్టి మనసుతో వస్తున్నాం. దేవుని దగ్గరికి వచ్చి ఆత్మతో సత్యంతో ఆరాధించాలా. మన తప్పులు మనం ఒప్పుకునాలా. సర్వశక్తిగల దేవుని దగ్గర వచ్చి ఆరాధిస్తున్నాము. దేవుని మందిరం వచ్చినప్పుడు మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోమని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీతో నాతో మన అందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయనకు అన్నీ తెలుసు. సమరయ స్త్రీ యొక్క జీవితాన్ని తెలిపిన దేవుడు, నీ జీవితం నా జీవితం సుఖ ఆయనకు తెలుసు. యరొబాము భార్య మారు వేషంతో వచ్చి నష్టపోయింది. సునేమిరాలు దేవుని దగ్గర తన మనసు విప్పుకొని చెప్పింది. ప్రవక్త ఎలీషా ద్వారా కృప పొంది కుమారుని రక్షించుకున్నది. అనన్య సపిరా దేవుని దగ్గర అబద్ధం ఆడి నష్టపోయినరు. ఈరోజు నువ్వు నేను దేవుని మందిరానికి వచ్చినాం. ఆలోచిద్దాం. దేవుని మందిరం వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుందాం. ఆత్మతో సత్యంతో ప్రభును ఆరాధిస్తాం. దేవుని ఆశీర్వాదాలు పొంది ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మనలో మారువేషం, అబద్ధమైన ఆరాధన, అవిశ్వాసమైన ఆరాధన దేవుణ్ణి సంతోషపరచలేదు. దేవుడి వాక్యం దీవించుగా. దేవుని వాక్యం ధ్యానిద్దాం. ఏంది బందే పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని వచనాలు హెచ్చరిక భాగంగా జ్ఞాపకం చేసుకొని మనము వెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీ की किताब 4था अध्याय 9वां वचन. .
మరియు మీరు నా వలన ఏమి నేర్చుకుని అంగీకరించిదిరో, నా యందు ఉన్నట్టుగా ఏవి విందురో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తకు దేవుడు మీకు తోడై ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, పరలోకపు తండ్రి, ప్రభా నాయనా, నీకు వేలాది వేలాది స్తోత్రములు నాయనా. ఈ యొక్క పరిశుద్ధ దినంన హెచ్చరిక భాగంగా ఈ దుర్బలని నిలబెట్టినావు. నీవు నాతో ఉండి మాట్లాడు నాయన, నాలో ఉండి మాట్లాడుము, మమ్మల్ని అందరినీ బలపరుచు నాయన. నీవు మాట్లాడతావని నమ్ముచు యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. जो बातें तुमने मुझसे सीखी और ग्रहण की और सुनी और मुझ में देखी, उन्हीं का पालन किया करो, तब परमेश्वर जो शांति का सोता है तुम्हारे साथ रहेगा. हाँ, जो वचन यह बोला जाता है, जो प्रभु की वचन अपन यह ध्यान करता है, उस चीज़ को आप पालन करो, तब प्रभु तुम्हारे साथ रहेगा. ఏదైతే మనము ఇక్కడ నేర్చుకుంటున్నామో, ఏ వచనాలు అయితే మనం ఇక్కడ నేర్చుకుంటున్నామో, ఏ వాక్యం అయితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడో, పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడో, అవి అనుసరించి ఆ విధంగా ప్రవర్తిస్తే దేవుడు మనకు తోడై ఉంటాడు. ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను అనుసరిస్తే దేవుడు మనకు తోడై ఉంటాడు. దేవుడు మనకు తోడై ఉండాలా. ప్రభు अपने साथ रहने का, अपने को मदद करने का. మనకు దేవుడు తోడై ఉండాలంటే మనం ఏదైతే ఇక్కడ వింటున్నామో, ఏదైతే పరిశుద్ధాత్ముడు మన మధ్యలో నిలబడి మాట్లాడుతున్నాడో, ఆ మాటలను అంగీకరించి ఆ ప్రకారంగా జీవిస్తే దేవుడు మనకు తోడై ఉంటాడు. మనం ఇక్కడ వింటాం, విడిచిపెడతాం, అవి మన హృదయంలో పెట్టుకోము, ఆ విధంగా ప్రవర్తించకుంటే మనకు దేవుడు తోడై ఉన్నాడు. ఫిలిప్పీ సంఘానికి పౌలు చెప్తున్నాడు, ఫిలిప్పీ సంఘానికి ప్రభు చెప్తున్నాడు, దేవుని ఆజ్ఞ అనుసరించి ఏదైతే మనం నేర్చుకున్నామో దాన్ని పట్టుకునాలా. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో అది ఉన్నది. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం, మీరు నన్ను ప్రేమించడం ఆజ్ఞలు గైకొందురు. మనం ప్రభుని ప్రేమిస్తే, ప్రభుకు భయపడితే మన దేవుని యొక్క ఆజ్ఞలు గైకొంటాం అని పౌలు ఏమంటున్నాడు తెలుసా? यदि तुम मुझसे प्रेम रखते हो तो मेरी आज्ञाओं को मानोगे. మనం ప్రభుని ప్రేమిస్తే, ప్రభు ఆజ్ఞలు మనం ఏదైతే ఇక్కడ నేర్చుకున్నామో దాన్ని అన్వయిస్తే, ఆ ప్రకారం జీవిస్తే దేవుడు మనకు తోడై ఉంటాడు. पौलुस फिलिपी संघ पौलुस फिलिपी को बोलता है, जो चीज़ यह सीखा है अपन उस चीज़ को अपन प्रैक्टिस में रखना है, उसके अनुसार जीना है, तो परमेश्वर अपने साथ रहता है. ప్రభు మన తోడై ఉంటాడు అనే కొరింథీ సంఘానికి 11వ అధ్యాయం మనం చదువుతాం ఎప్పుడు ఆరాధనలో. కొరింథీ 11వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడు తెలుసా? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు పౌలు. तुम मेरी सी चाल चलो जैसे मैं मसीह की सी चाल चलता हूँ. पौलुस बोल रहा है, मैं मसीह की चाल चलता हूँ, तुम मेरे जैसे चलो. నేను క్రీస్తుని పోలి నడుస్తున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుస్తున్నారు అంటున్నాడు. మనం ప్రభుని పోలి నడవాలా, ఆయన ఆజ్ఞలు అనుసరించాలా, అప్పుడు ప్రభు మనకు తోడై ఉంటాడు. మనం ప్రభు ఆజ్ఞలు అనుసరించగా లోకంలో తిరుక్కుంటా, లోక భాషలు నెరవేర్చుకుంటా, తినేటోళ్ళతో తినుకుంటా, తాగేటోళ్ళతో తాక్కుంటా, అబద్ధం ఆడేటోళ్ళతో అబద్ధం ఆడుకుంటా, కాండ్రాని మాటలన్నీ మాట్లాడుకుంటా, పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటే దేవుడు మనకు తోడు ఉంటాడా? ఇక్కడికి వెళ్ళి బయటికి పోయినాక, అరే వాళ్ళు మా లోకాసులు, నా పక్కోళ్ళు, వాళ్ళు చెప్పినట్లు నేను వినకుంటే వాళ్ళు నాతో మాట్లాడరు, వాళ్ళు చెప్పినట్లు నేను చేస్తా అంటే నడుతుంది. దేవుడు మనకు తోడు ఉండాడు. సత్యం గురించి గట్టిగా నిలబడాలి. నా పక్కోడు పాపం చేస్తున్నా, నేను సుఖ చేస్తా అంటే నడుతుంది. పక్కోడు తాగి తాగి లివర్ ఖరాబ్ చేసుకుంటున్నాడు, నేను సుఖ అట్లా చేసుకుంటాను, నేను చేసుకోకుంటే మరి వాడు నాతో మాట్లాడరు, వాడు మాట్లాడకుంటే నా మనసు ఇది అయిపోతా అంటే నడుతుంది. ఏదైతే మనం ఇక్కడ నేర్చుకున్నామో అది అనుసరిస్తే దేవుడు మనకు తోడై ఉంటాడు. अपना दोस्त कैसा करता है अपना वैसा ही करेगा. तो उसको कुछ करता है, परमेश्वर को कुछ नहीं करता है. फिर एक दिन बीमार हो जाता है, बीमार होने के बाद अरे बीमार हो गया.
ప్రభు ఈరోజు స్పష్టంగా మాట, నేను నీతో తోడు ఉండాలంటే ఏదైతే మీరు ఇక్కడ నేర్చుకున్నారో, ఏదైతే మనం ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతున్నారో దాన్ని అనుసరించాల. అప్పుడు ప్రభు మన తోడై ఉంటాడని దేవుని వాక్యం మనకు చెప్తున్నది. అప్పుడు మనం ఆనందిస్తాం. ఫిలిప్పి సంఘంకు అదే చెప్తాం. అదే మన ఫిలిప్పి పిల్లలు ఉన్నాము. 4వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటున్నాడు? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియనియుడి. ప్రభు సమీపంగా ఉన్నాడు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. प्रभु में सदा आनंदित रहो. फिर कहता हूँ आनंदित रहो. ఎల్లప్పుడూ ఆనందించుడి. మరలా చెప్తున్నా నీకు, ఆనందించుడి, సంతోషించుడి. ప్రభునందు ఆనందించుడి, లోకాందు కాదు. ఇప్పుడు దీపావళి వస్తున్న అందరు ఆడ ఆనందిస్తారు. మనం సుఖంలో పోయి ఆనందిస్తే ప్రభు మనకు తోడై ఉండాలని దేవుని వాక్యం ఈరోజు మనకు చెప్తున్నది. ప్రభు మనకు తోడై ఉండాలంటే ప్రభు మాటలు వినాలా. ఎప్పుడు జగడాలు చేసుకుంటా, ఎప్పుడు తిట్టుకుంటా, ఎప్పుడు కొట్టుకుంటా, ఎప్పుడు బూతులు మాట్లాడుకుంటుంటా, ఎప్పుడు ఇతరులను దుఃఖపరుచుకుంటా ఉంటే దేవుడు మనకు తోడై ఉండాడు. ఐగుప్తులో అదే జరిగింది. ఫరో దేవుని పిల్లల్ని హింసించిండు, బాధపరిచిండు. ఎవరి అయితే ఇంటి మీద దేవుని రక్తం లేదో వాళ్ళ ఇంట్లో మొదటి కుమారుడు చనిపోయిండు, ఫరో కుమారుడుతో చనిపోయాడు. కానీ ఫరో గుణం వచ్చిందే, ఆఖరి దాకా దేవుని పిల్లలను హింసిస్తేందుకు పోయిండు, నష్టపోయిండు. అని మనము లోక సంగత్యం చేయొద్దు, లోకంతో కలిసి ఉండద్దు. అప్పుడు ప్రభు మనతో తోడుంటాడు. ఆయన ఆజ్ఞలు ఇక్కడ మనం ఏది నేర్చుకుంటున్నామో ప్రతి ఆదివారం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, నేను కాదు. దేవుని వాక్యం మనం తీసి ఇట్లా తీసి అవుతాం. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నా కొడుక, నా బిడ్డే, నా చెల్లె, నా అక్క, ఇట్లా బ్రతుకు. దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటుంది. అవి అనుసరిస్తే దేవుడు మనకు తోడై ఉంటాడు. లేకుంటే ప్రభు మనకు తోడై ఉన్నాడు. ప్రభు మనకు తోడు లేడంటే, ప్రభు మనకు తోడు లేకుంటే చాలా నష్టపోతాం సుమా, చాలా నష్టపోతామని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నది. ఇంకొక వచనం చూసుకుందాం. హగ్గై గ్రంథం, ప్రవక్త అయిన హగ్గై మాట్లాడిన మాట. ప్రవక్త అయిన హగ్గై మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయం 7వ వచనం, 775 పేజ్, 774-75 పేజ్. నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులను తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుతును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఇది దేవుని వాక్కు. నేను అన్యజనులలో మహిమ పొందుతా అంటున్నాడు. నేను మహిమ పొందుతాను. ఇక్కడ మీద చూస్తే మనకు యాజకుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. నువ్వు నేను చెప్పినట్లు అయిన ధైర్యం తెచ్చుకో, నేను నీకు తోడై ఉంటాను. నేను నీకు తోడై ఉంటాను. నీ మందిరంను మహిమపరుస్తాను. నీ మందిరంను మహిమపరుస్తాను. నీ సంఘమును మహిమపరుస్తాను. నువ్వు ధైర్యం తెచ్చుకో. దేవుని వాక్యం నువ్వు ఆజ్ఞలు పాటించు, నువ్వు మహిమ తెస్తా అంటున్నాడు ప్రభు. నీ చేతి పనిని లింపుతా, నువ్వు చేసే పనిని ఆశీర్వాదిస్తా, నీ కుటుంబంని ఆశీర్వాదిస్తా, నీ పిల్లల్ని ఆశీర్వాదిస్తా. నువ్వు దేవుడు చెప్పినట్టు చెయ్యి అని చెప్తున్నాడు. ప్రభు చెప్పినట్లు చెప్తే ప్రభు మనలను, మన సంఘమును, మన అందరినీ మహిమపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఒక ఉదాహరణ చూద్దాం. ఒక ఉదాహరణం పరిశుద్ధంగా ఒక ఉదాహరణం చూసి మనం ఎండ్ చేసేద్దాం. సామ్యుయేలు గ్రంథం 4వ అధ్యాయం 3వ అధ్యాయం 19 ముందు చదువుకుందాం. पहली सामुएल की किताब 3रा अध्याय 19वां वचन में पढ़ रहा हूँ. 3रा अध्याय 19 वचन. సామ్యూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏది తప్పిపోలేదట. और शमूएल बड़ा होते गया और यहोवा उसके संग रहा और उसने उसकी कोई भी बात निष्फल होने नहीं दी.
హన్న తన కుమారుణ్ణి దేవుని మందిరంలో విడిచిపెట్టిపోయింది. ఏలి ప్రవక్త చేతి కింద ఉన్నాడు, దేవుని పని చేస్తున్నాడు. దేవుని మందిరంలో దీపాలు వెలిగిస్తున్నాడు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవుడు అతను చెప్పిన మాటలన్నీ నెరవేరినాయి. దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. దేవుడు అతనితో మాట్లాడు. షిలోహు మందిరంలో, ఏలీ ప్రవక్త ఉన్న మందిరంలో బాలుడైన సామేలు దేవుని మందిరంలో పనిచేస్తున్నాడు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అతనికి తోడై ఉన్నాడు. అతను చెప్పిందెల్లా అవుతున్నది. అతను మాట్లాడిన ప్రతి మాట నెరవేరుతున్నది. కానీ అదే సంఘంలో ఒకటి జరిగింది. అది చూద్దాం. 4వ అధ్యాయం 20 లాస్ట్ వచనం, 21 నుంచి చదువుతున్నా. 20 అదే మందిరం జరిగిన సంఘటన నేను చెప్తున్నా. దేవుని మందాసం పట్టబడిన సంగతి తన మామయు పెనిమిటి చనిపోయిన సంగతి తెలుసుకొని ప్రభావం ఇశ్రాయేలు నుండి పోయాను చెప్పి తన బిడ్డకు ఇకాబోత్ అని పేరు పెట్టాను. దేవుని మందాసం పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలు నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్తున్నది. ప్రభావం, దేవుని యొక్క మహిమ వెళ్ళిపోయింది. సామేలు ఉన్న సంఘంలోనే, షిలోహు మందిరంలోనే దేవుని యొక్క మహిమ ప్రభావం వెళ్ళిపోయింది. ఏలి చనిపోయిండు. ఏలి కుమారులు ఒప్ని పినాసులు చనిపోయినరు. దేవుని మందాసం పట్టబడ్డది. ఒప్ని యొక్క పినేస్ యొక్క భార్య గర్భవతి ఉన్నది. కుమారుణ్ణి కనుక్కున్నది. వాళ్ళు చెప్తున్నారు కుమారుడు కన్నావని. ఆమె సుఖ చనిపోకన్నా ముందు అంటున్నది, ఈ పిల్లగానికి ఇకాబోత్ అని పేరు పెట్టు. ఇశ్రాయేల్లో నుంచి దేవుని ప్రభావం వెళ్ళిపోయింది. దేవుని మందిరంలో దేవుని మహిమ వెళ్ళిపోయింది. దేవుని ప్రభావం వెళ్ళిపోయింది. ఈ పిల్లగానికి ఇకాబోత్ అని పేరు పెట్టు. ప్రవక్త అయిన ఏలి చనిపోయిండు, ఓప్ని పినీసులు చనిపోయినరు, ఆఖిరు భార్య చనిపోయింది. ఒక కుమారుడు పుట్టిండు, అతని పేరు పెట్టిండ్రు ఇకాబోత్. इस बालक का नाम इकाबोत रख कि इज़राइल में से महिमा उठ गई। फिर उसने कहा इज़राइल में से महिमा उठ गई क्योंकि परमेश्वर का संदूक छीन लिया गया। ఇకాబోత్ అని పేరు పెట్టుకుంటున్నాడు. సామేలు ఉన్న మందిరంలో सामेल को परमेश्वर उसके साथ है. सामेल परमेश्वर के मंदिर में सेवा कर रहा है. सामेल जो बात बोलता है वो हो रहा है. उसी मंदिर में प्रवक्ता एली मर गया, उसके 2 बच्चे लोग मर गए हैं. ओपनी पिनेस की बीवी मर गई, एक बच्चा पैदा हो गया, उसका नाम लगाया इकाबोत. इस्राएलियों के अंदर प्रभु की महिमा निकल गई है. దేవుని మహిమ వెళ్ళిపోయింది. ఎందుకు ఆలోచించే విషయం. అదే మందిరంలో సామేలు ఉన్నాడు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అతను చెప్పింది ఎలా జరుగుతున్నది. అదే మందిరంలో ప్రవక్త అయిన ఏలీ చనిపోయిండు, ఒప్ని పినేసులు చనిపోయినరు. దేవుని మందాసం పట్టబడ్డది. పుట్టిన పిల్లగానికి పేరు ఇకాబోత్ పేరు పెట్టారు. ఎందుకు? ఏం కారణం? ఏలీ ముసలైపోయిండు. ఏలీ బుడ్డా हो गया, उसके 2 बच्चे लोग हैं. ఏలీ కుమారులు ఇద్దరు ఓప్ని పినేసులు దేవుని సంఘంలో వాక్యం చెప్తున్నారు, దేవుని సంఘంలో బోధ చేస్తున్నారు. కానీ వాళ్ళు అదే మందిరంలో పాపం చేస్తున్నారు. అక్కడ వచ్చే స్త్రీలతో పాపం చేస్తున్నారు, దేవుని వాక్యం చెప్తున్నారు, బోధ చేస్తున్నారు, దేవుని సంఘంను పాడు చేస్తున్నారు. దేవుడు చూస్తలేడా? తండ్రి మంచిగా సేవ చేసి సంఘం ఇచ్చిండు రెడీమేడ్. ఆ సంఘంలో 2 అన్నదమ్ములు వాక్యాలు చెప్తున్నారు, బోధ చేస్తున్నారు, పాపం చేస్తున్నారు. ఒక దినం రానే వచ్చింది. ఫిలిప్పీలు యుద్ధంకి వచ్చిండ్రు. యుద్ధంలో మందాసంను పంపిస్తున్నారు. దేవుని మందాసం పట్టబడ్డది. ఒప్ని పినీసులు చనిపోయినరు. దేవుని మహిమ సంఘంలోకి వెళ్ళిపోయింది. ప్రభు అన్యాయస్తుడా? ప్రభు అన్యాయస్తుడు కాదు. దేవుని ఆజ్ఞలు కట్టడలు అనుసరించే వాళ్ళకు దేవుని తోడై ఉంటాడు. వాళ్ళ మధ్యలో దేవుని మహిమ ఉంటుంది. కానీ ఇక్కడ షిలోహు మందిరంలో దేవుని మహిమ వెళ్ళిపోయింది. దేవుని మహిమ పోయింది. మందాసం పట్టబడ్డది. 2 కుమారులు తండ్రి చనిపోయినరు.
ప్రవక్త ఏలీ చనిపోయాడు. ఆలోచించే విషయం. పాపంతో వచ్చే జీతం మరణం. దేవునితో చెలరాటం చేయొద్దు. దేవుడు చూస్తున్నాడు. చూసి 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 ఒక్కసారి దెబ్బ కొడతాడు. అటాక్ కథం. ఇశ్రాయేల్లో నుంచి మందసం పట్టబడిపోయింది. ఎంత ఘోరమైన స్థితి, ఎంత ఘోరమైన స్థితి. అదేవిధంగా మనం దేవుని ఆజ్ఞలను కట్టడలు అనుసరిస్తే దేవుడు మనకు తోడై ఉంటాడు. దేవుని మందిరంలో మనం చక్కగా ఉంటే దేవుని మహిమ సంఘంలో ఉంటుంది. మనకు దేవుని ఆశీర్వాదం ఉంటుంది. ఎందుకంటే యేసు ప్రభుల వారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఆయన రక్తం చేత కొనుక్కున్న పిల్లలం. ఆయన సంఘంలో మనం ఉన్నాం. ఆయన చూస్తున్నాడు, నా పిల్లలారా, నేను పరలోకం విడిచి భూలోకానికి వచ్చి మీ గురించి ప్రాణం పెట్టిన, నా పరిశుద్ధ రక్తం మీ గురించి కార్చిన, అనీతిమంతుల మనలో నీతిమంతుల సంఖ్యలో చేర్చిన, నువ్వెట్లున్నావు? परमेश्वर प्रभु यीशु बोल रहे, तुम्हारे लिए मैं जगत से आ गया हूँ, पृथ्वी में आकर आपके लिए बलिदान हुआ हूँ, जान दिया हूँ, आपको पवित्र रहने को बोला, मगर आप मेरी बात नहीं सुनता है. దేవుని మహిమ వెళ్ళిపోతుంది. प्रभु की आज्ञा सुनना है, प्रभु की इच्छा के अनुसार जीना है. अपने मंदिर में महिमा, अपना घर में महिमा, अपने घर में ప్రభు की महिमा होते. దేవుడు మనకు తోడై ఉంటాడు. దేవుని ఆజ్ఞలను కట్టడలను అనుసరిస్తాం. ప్రభు మహిమార్థమై దేవుని పని చేద్దాం. దేవునికి దుఃఖపరిచే ఏ కార్యం చేయొద్దు. మహిమ వెళ్ళిపోతుంది. కష్టాలు ఎదుర్కొనవలసి వస్తుంది, బాధలు ఎదుర్కొనబడుతుంది. దేవుని కోపం మన మీద రగులిపోతుంది. అట్టి దుర్గతి మనకు రాకుండా ఉన్నట్లు ప్రభు అంటున్నాడు, నా ఆజ్ఞలు గైకుంటే నేను మీకు తోడై ఉంటా. సామెలు దేవుని ఆజ్ఞలు కట్టడలు అనుసరించి దేవుని మందిరంలో పనిచేస్తున్నాడు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అతడు చెప్పింది ఎలా జరుగుతున్నది, అతను అన్న మాటలు ఎలా జరుగుతున్నాయి. మనం దేవుని మందిరంలో ఉన్నాం. దేవుని ఆజ్ఞలు కట్టలు అనుసరిస్తాం. ఏదైతే మీకు చెప్పబడ్డదో, जो कुछ तुमको सिखाया गया, उस चीज़ के अंदर आप स्थिर रहेंगे. प्रभु अपने को और अपने घर को आशीष देगा. और प्रभु के बात को उल्टा करेगा, गलत काम करेगा तो सिलो मंदिरम में ये दो जो कुछ हुआ है वो अपने को हो जाएगा, दुर्गति आ जाएगी. ऐसी नहीं होना चाहिए. అని దేవుని ఆజ్ఞలను కట్టాలని అనుసరిద్దాం. దేవుడు మనకు తోడై ఉంటాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, పరలోకపు తండ్రి, ప్రభా నాయనా, నీకు వేలాది వేలాది స్తోత్రములు నాయనా. ఈ సమయంలో నాయనా, నీ ఆజ్ఞలను, నీ కట్టడలను అనుసరిస్తే నువ్వు మాకు తోడై ఉంటావని చెప్పావు నాయన. అవును ప్రభా, నీ ఆజ్ఞలు అనుసరించక మా ఇష్టానుసారంగా జీవిస్తే మేము కష్టాల పాలు, బాధల పాలవుతామని, ప్రభావం అందులో నుంచి వెళ్ళిపోతుందని, దేవుని మహిమ మా మీద ఉండదని, నీవు మాకు తోడై ఉండవని క్లుప్తంగా మాతో మాట్లాడినావు నాయన. నీ ఆజ్ఞలను కట్టడలు అనుసరించే మనసు దయచేయం. నీ మందిరంలో నీకు మహిమార్థమై మేము పనిచేయడానికి సాయం చేయము. దేవుని మందిరంలో మహిమ ఉండాలంటే మేము నీ ఇష్టానుసారంగా జీవించాలా. నీ ఇష్టానుసారంగా జీవించే మనసు మాకు దయచేయి నాయన. మా ప్రార్థన అంగీకరించి మమ్మల్ని ఆశీర్వదించుము. నీ ఆజ్ఞలను కట్టడలు అనుసరించే మనసు దయచేయము. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబంలో ఆశీర్వదించి దీవించు నాయన. నీ రెక్కల చాటు నుంచి భద్రపరచుము. నీ దయగల హస్తం మా అందరి మీద ఉంచుము ప్రభా. మా ప్రార్థన అంగీకరించి మాకు సాయం చేయము. నీ యొక్క పరిశుద్ధాత్మ మా అందరి మీద కుమ్మరించుము ప్రభా. నీకు భయపడే మనసు దయచేయి నాయన. మా ప్రార్థన అంగీకరించి మమ్మల్ని ఆశీర్వదిస్తావని నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆది